అపోస్తుల కార్యము 7వ అధ్యాయములో స్టెఫను మరణములో స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మరణానికి ముందు ఎవరిని చూశాడు లేకపోతే ఎవరెవరిని చూశాడు? ఒక్కరిని చూశాడా, ఇద్దరిని చూశాడా, లేకపోతే పరలోకంలో ఒక్కరే ఉన్నారా అన్నదాన్ని స్టెఫను మరణానికి ముందు ఏం చెప్పాడు, ఏం చూశాడు అన్నది ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి పరిశీలనాత్మకంగా పరిశుద్ధాత్మ సహాయముతో పరిశీలన చేద్దాం. 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని అంటే ఎవరతను? స్టెఫన్ను చూచి పండ్లు కొరికిందెవరు? యూదా ఇశ్రాయేలు. అయితే అతడు స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. స్టెఫన్ ఏం చూశాడంట? ఫస్ట్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచాడు. చూచినప్పుడు ఏం కనపడదంట? దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. ఇక్కడ మీకు అర్థం కావాలి, ఎవరిని చూశాడు ఇక్కడ? దేవుని మహిమను, యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని వారితో. ఎవరు వారు? స్టెఫన్ను కొట్టాలని స్టెఫన్ను చూసి పండ్లు కొరికిరే యూదా ఇశ్రాయేలీలు. వారితో అన్నాడు. అంటే 55వ వచనములో చూశాడు, చూసిన దానిని 56వ వచనములో చెబుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవ్వరికి తోచినట్టుగా, ఎవ్వరికి అర్థమైనట్టుగా వారు బోధిస్తున్నారు. బోధించే వాళ్ళు బాగానే ఉంటారు, వినేవాళ్ళు వ్యర్థులైపోతున్నారు. యేసు ఎక్కడున్నాడంట? దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. ఎక్కడ నిలబడ్డాడు యేసుప్రభువారు? దేవుని మహిమను. చూడండి, పాయింట్ నెంబర్ 1 ఏం చూశాడు? దేవుని మహిమను. దేవుని చూసిండా, దేవుని మహిమను చూసిండా? అర్థమైందా? దేవుణ్ణి చూశాడా, దేవుని మహిమను చూశాడా? దేవుని మహిమను చూశాడు. నెక్స్ట్, యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారు? అక్కడ యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ స్టెఫన్ ఎంతమందిని చూశాడు? ఇద్దరిని చూశాడా? ఒక్కరిని చూశాడు. ఎవరిని చూశాడు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమందు నిలబడియుండుట స్టెఫను చూశాడు. దేవుని చూసిండా? కాబట్టి దేవుడు లేడు, యేసే దేవుడు అని బోధించే వాళ్ళు ఉన్నారన్నమాట. యేసు ప్రభువే దేవుడు. అర్థమైందా?
దేవుడు పక్కన దేవుడు ఉన్నాడా? కనపడ్డా దేవుడు స్తెఫనుకు? స్తెఫను ఎవరిని చూశాడు? దేవుని చూసిండా, యేసు ప్రభుని చూసిండా? దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభును చూశాడు. అర్థమైందా? మరి దేవుడు ఎందుకు కనపడలేదు? దేవుడు కనపడలే, కానీ ఏం కనపడ్డదంట? దేవుని మహిమ కనపడ్డదంట. అదా ఈ మాత్రం అక్కడ ఉన్నదాన్ని అర్థం చేసుకోలేక ఎంత వ్యర్థంగా ఆలోచన చేస్తున్నారంటే, దేవుని మహిమను ఏం చూశాడు? దేవుని మహిమను చూశాడు. దేవుడు ఉంటే కనపడతాడు కదా, దేవుడు లేడు, యేసే దేవుడు. దేవుడు కనపడ్డాడు, స్తెఫనుకు కనపడలే. ఎవరు కనపడ్డారు? యేసే కనపడ్డాడు. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసే దేవుడు, యేసే తండ్రి, యేసే పరిశుద్ధాత్ముడు. బైబిల్ అంతా ఏం చెప్తుంది? దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు. అర్థమైందా? నిర్గమకాండంలో మోషే దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడు ఏమన్నాడు దేవుడు? అయ్యా నీ మహిమను నాకు చూపించు అని అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. అర్థమైందా? పరలోకంలో ఉన్న దేవదూతలే దేవుణ్ణి చూడవు. అర్థమైందా? దేవుని సముఖములో ఉన్న దేవదూతలే దేవుణ్ణి చూడలేవు ప్రత్యక్షంగా. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చదివితే, మహోన్నతుడైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉంటే దేవదూతలు ఎలా ఉన్నాయంట దేవుని సన్నిధిలో? రెండేసి రెక్కలతో ముఖమును కప్పుకున్నాయంట. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అంటే ముఖాన్ని కప్పుకున్నాక కనిపిస్తుందా ముఖం? నా 2 చేతులతో 2 కళ్ళు కప్పుకుంటా, నా కళ్ళ ముందు ఏముందో కనిపిస్తుందా నాకు? దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలే దేవుని ముఖమును చూడలేవు. ఎందుకంటే ఎవ్వరు ఆయన తేజస్సును చూడలేరు. మోషే కూడా చూసింది ఏంటంటే ప్రకాశము, మహిమ. మహిమ అంటే దాని అర్థం తెలుసుకోవాలి. స్తెఫన్ ఏం చూశాడంట? దేవుని మహిమ. మహిమ అంటే చాలా అర్థాలు వస్తాయి. మహిమ అంటే సమీపించరానటువంటి ప్రకాశవంతమైన తేజస్. మహిమ అంటే అధికారం అని కూడా వస్తుంది. మహిమ అంటే గుణలక్షణాలని కూడా వస్తాయి. బైబిల్ అర్థమే, నేను బయట అర్థాలు చెప్పట్లేను. మహిమకు వచ్చే అర్థాలు మహిమ అర్థం అర్థమైందా? అక్కడ మహిమ అంటే ఏంటిది? తేజస్, వెలుగు. ఏమమ్మా, మీరు కరెంటు బల్బును చూడాలనుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసి చూడు, బల్బులో ఏమేమి ఉన్నాయో కనపడతాయి. ఫిల్మెంట్ ఎలా ఉంది, అందులో ఉన్న సీసం, అందులో ఉన్న కరెంటు తీగలు, తరంగాలు ఉంటాయి కదా, చిన్నవి తీగలు కనిపిస్తాయి. అది వెలుగుతుంటే చూస్తే కనిపిస్తాయి, వెలుగే కనిపిస్తుంది. ఆ బల్బులో ఏముందో కనిపించదు. స్తెఫన్ ఏం చూశాడు? ఏం చూశాడమ్మా స్తెఫను? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన మహిమ వెలుగును ధరించుకొని ఉన్నాడు, మహిమను కప్పుకొని ఉన్నాడు. ఏడ కనిపిస్తాడు దేవుడు నీకు? కనిపిస్తాడా? మహిమ. యేసుక్రీస్తు భూమి మీద ఉండి ఏం చెప్పాడు? ఎవ్వరు ఎప్పుడు దేవుణ్ణి, యోహాను సువార్త
యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను తండ్రి స్వరము వినలేదు, తండ్రి స్వరూపము చూడలేదు. అర్థమైందా? ఇదే యోహాన్ గారు రాస్తారు 1వ అధ్యాయం 18వ వచనంలో, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు తప్ప ఎవ్వడు ఎప్పుడు తండ్రిని చూసింది ఒక్కరే, దేవదూతలు కూడా కాదు. ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే తండ్రిని చూసిండు. అర్థమైందా? ఇక్కడ చెప్పబడిన వాక్యం ప్రకారం బట్టి నేను మాట్లాడుతున్నా. పరలోకంలో దేవదూతలు కూడా తండ్రి అయిన దేవుని నేరుగా చూడలేవు. చూసింది ఎవరు? ఎవ్వరు ఎప్పుడు చూడలేదు. తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు మాత్రమే ఆయనను చూశాడు, ఆయనను బయలుపరిచాడు. ఇదే యోహాను గారు యోహాను పత్రికలో రాస్తారు, ఎవ్వడు ఎప్పుడు దేవుణ్ణి, ఏ నరుడు దేవుణ్ణి చూడలేదు అని అంటాడు. ఎక్కడంటాడు మాట? యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు, అర్థమైందా? అంటే స్టెఫన్ ఎవరిని చూశాడు? దేవుని మహిమ, ప్రకాశం, తేజస్సు, వెలుగు కనపడుతుంది, తేజస్సు కనపడుతుంది, దేవుడు కనపడతలేడు. ఒకవేళ స్టెఫను నేను దేవుని కూడా చూశాను అంటే మరి మోస పరిస్థితి ఏం కావాలి? ఈ యోహాన్ గారు రాసినటువంటి యోహాను సువార్తలో ఆ వచనం ఏమైపోవాలి? పత్రికలో ఉన్న ఈ వచనం ఏమైపోవాలి? తిమోతి పత్రిక అపోస్తుడైన పౌలు రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమైపోవాలి? అంటే ఏంటంట, ఏం చూశాడు? దేవుడు కనపడడు. ఆయన ఎలా ఉన్నాడు? అది దేవుణ్ణి చూస్తే ఎవడు బతకలేడు కదా. మహిమ కనపడుతుంది. మహిమను చూసిండా? తేజస్, మహిమ అంటే ఏంది? ప్రకాశవంతమైన తేజస్, వెలుగు. మహిమ ఉందంట, తేజస్సు ఉందంట. ఆ తేజస్సు పక్కన, ఆ తేజస్సు ఎవరిది? యేసు మహిమ, దేవుని మహిమ చూసింది. అక్కడ 2 పాయింట్లు. కనపడ్డది ఒక వ్యక్తి, ఇంకొకటి వ్యక్తి కనిపించాలి. మహిమ కనిపించింది, తేజస్, ప్రకాశం కనిపించింది. అర్థమైందా? దేవునిదేమో మహిమ, ప్రకాశం, తేజస్ కనిపించింది. ఆ తేజస్సు కుడిపార్శ్వాన ఎవరున్నారు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉంటే కనిపిస్తాడు కదా, ఉన్నాడా? లేడు. ఎవరు కనిపించారు? అసలు ఇది ఎందుకు కనిపించిందో తెలుసా మీకు? ఇది ఎందుకు కనిపించిందంటే ఒక ఆయన చెప్తున్నాడు, నేను యూట్యూబ్లో విన్నాను, చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి, ఆ మాట తీయండి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 66వ వచనం నుంచి 71వ వచనం వరకు చూస్తే ఇక్కడ యేసు ప్రభువారు బంధింపబడ్డాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు మహాసభ ఎదుటికి యేసు ప్రభుని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తున్నాడు. నీవు క్రీస్తు అయితే, దేవుని కుమారుడు అయితే మాతో చెప్పుమని ప్రధాన యాజకుడు అడిగితే యేసు ప్రభువారు ఏం చెప్పారు? నేను మీతో చెప్తే మీరు నమ్మరు అని 69వ వచనం చూడండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో. అసలు స్టెఫన్కి ఎందుకు కనపడ్డాడో తెలుసా? ఒక సహోదరుడు చెప్తుంటే నేను విన్నాను. స్టెఫన్కి ఎందుకు కనపడ్డాడో తెలుసా?
స్టెఫనుకు ఎందుకు కనపడ్డాడు అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యాజకుల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట, మహాసభ వారి ఎదుట ఒప్పుకున్నాడే ఇది. ఏమని? మనుష్య కుమారుడు మహాత్స్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగును అని వారితో చెప్పాడు కదా. దాన్ని రుజువు చేసుకోవడానికి స్టెఫనుకు కనపడ్డాడంట. ఏముంది ఇక్కడ? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని ఉందా, దేవుని కుడిపార్శ్వమున నిలబడతాడని ఉందా? మరి అక్కడ నిలబడ్డాడు కదా, ఇది ఎట్లా నెరవేరుతుంది? ఏంటమ్మా? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని మీతో చెప్పు. ఆసీనుడగడం అంటే కూర్చోవటం. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట మీరు చూసేదరు. అక్కడ మరి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వచనంలో స్టెఫన్ ఎలా చూస్తున్నాడు? యేసు ప్రభుని నిలబడి ఉండుట చూస్తున్నాడు. మరి ఎలాగ నెరవేరింది అది? ఆసీనుడగును. ఇంకొకటి, మరి యేసు ప్రభువే దేవుడైతే, యేసు ప్రభువే తండ్రి అయితే, యేసు ప్రభువే అయితే మరి ఇప్పుడు ఆయన మహిమతో ఉన్నాడు కదా, మహిమలో ఉన్న ఆయనను మరి ఈయన ఎట్లా చూస్తాడు? ఈయన దేవుని చూసినట్టే కదా. ఇప్పుడు స్టెఫన్ యేసు ప్రభుని చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుని చూసినట్టేనా కదా? లేదంట. అప్పుడు కూడా జస్ట్ మహిమ శరీరాన్ని అలా పక్కన పెట్టేసి మళ్ళీ మనుష్య కుమారుని శరీరాన్ని ధరించుకొని వచ్చాడంట. అసలు ఎంత తేలికగా చెప్తున్నారంటే అర్థమైందా? ఆయన దేవుడు కనిపించడు. దేవుడు కనిపించడు. వెలుగు, తేజస్, నీ ఊహకు అందని మహాప్రకాశమానమైన తేజస్సును ధరించుకున్నవాడు ఆయన. ఇంకో విషయం తెలుసా? తిమోతికి రాసిన పత్రికకు రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట ఎవరి గురించి చెప్పబడ్డదండి? ఇక్కడ మీరు అందరూ తండ్రి అయిన దేవుడు అనుకుంటుర్రు. తండ్రి అయిన దేవుడు కాదు. ఎవరి గురించి అంట ఇది? యేసుక్రీస్తు గురించి అంట. యేసుక్రీస్తును ఎవడు ఎప్పుడు చూడనేరడు అని ఆయన చెప్తున్నాడు. స్టెఫను చూసిండని ఆయన చెప్తున్నాడు. అంతే కదా? ఈ వచనంలో ఏముందమ్మా? ఈ వచనం యేసు ప్రభు గురించి చెప్తున్నదంట. యేసు ప్రభుని ఎవడు ఎప్పుడు చూడలేదు, చూడనేరడు. ఎందుకంటే సమీపించారని తేజస్సు. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి పరలోకానికి పోయినాక మహిమలో ఉన్నాడా, లేకపోతే రక్తమాంసాలు గల దేహంతో ఉన్నాడా? మరి యేసు ప్రభుని చూశాడు అంటే ఇది యేసు ప్రభు గురించి చెప్పబడిన వాక్యం అయితే, యేసు ప్రభుని చూసిండంటే ఇప్పుడు ఈ వాక్యం ఏమైపోవాలి? ఇప్పుడు ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు మనం పైనుంచి చదువుకుంటూ వస్తే ఇది యేసు ప్రభు గురించి అని చెప్పాడు. యేసు ప్రభు గురించి అయితే సమీపింపరాని తేజస్సులో యేసుక్రీస్తు మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును యేసు ప్రభును చూడలేదు, ఎవ్వడును యేసు ప్రభుని చూడనేరడు. మరి స్టెఫన్ చూసింది ఎవరిని? స్టెఫన్ ఎవరిని చూశాడమ్మా? యేసు ప్రభుని చూశాడు. మహిమలో చూసిండా, రక్తమాంసాలు గల దేహంతో ఉన్నప్పుడు చూసిండా? మరి వాక్యం ఏమైపోవాలి? అసలు వాస్తవానికి ఫ్యాక్ట్గా ఈ వాక్య భాగంలో ఏముందో మనం పరిశీలన చేద్దాం. ఈ వాక్య భాగంలో ఏముందో మనం పరిశీలన చేద్దాం. చూడండి, 13వ వచనం వరకు చదువుతా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నా చూడండి. సమస్తమునకు జీవాధారుడైన దేవుని యొద్దటను పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు యొద్దటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు. ఏంటంట? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చదువుతున్నా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు రెండవ రాకడ వరకు. ప్రత్యక్షమగు వరకు అంటే రెండో రాకడ. ప్రత్యక్షం అవ్వడం అంటే కనపడడం. ప్రత్యక్షం అవ్వడం అంటే
ఎప్పుడు కనపడతాడు మళ్ళీ? రెండో రాకడే కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు, అంటే కనపడే వరకు, రెండో రాకడ వరకు నీవు తిమోతి, నీవు అంటే తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నెక్స్ట్ 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు, యుక్త కాలం అంటే తగిన కాలమందు, సరైన కాలమందు, తగిన సమయమందు. యుక్త కాలమందు అంటే తగిన సమయమందు, తగిన కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును, ఆ ప్రత్యక్షతను కనపరుచును. ప్రత్యక్షత అంటే కనపడడం. ఆ ప్రత్యక్షత ఏ ప్రత్యక్షత? ఆ ప్రత్యక్షత పైన ఉంది. పైన ఎవరి ప్రత్యక్షత గురించి చెప్పబడింది? క్రీస్తు ప్రత్యక్షత గురించి చెప్పబడింది. ఆ ప్రత్యక్షత కనపరుచును. కనపరుచునేంది? కనపరుచును, కనపడును అని ఉండాలి. కనపరుచును అంటే ఒకరు చూపించేది. పై వచనంలో ఏముంది? యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు, ప్రత్యక్ష మగు అంటే క్రీస్తు ప్రత్యక్ష మగు వరకు అని ఉంది. ఇక్కడేమనుంది? శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి ఆ ప్రత్యక్షతను కనపరుచును. కనపరిచేది ఏంది? ఆయన ప్రత్యక్షం అవుతాడు కదా. మరి అంటే కనపరిచేది ఈయనెవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రత్యక్షతను కనపరుస్తాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు రెండవ రాకడను కనపరుస్తాడు. అంటే క్రీస్తు స్వయముగా రావడానికి క్రీస్తుకు ఆ దినము, ఆ గడియ, ఆ సమయం తెలియదు. ఆ దినము అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ఆ దినమును గూర్చైనను, ఆ గడియను గూర్చైనను ఏ మనుషునికైనను దేవదూతలకు, చదవండి ఆ మాట ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగడు. అంటే యేసుక్రీస్తు వచ్చే ఆ దినము, ఆ దినములో ఆ గడియ ఎవరికి తెలియదు? యేసుక్రీస్తుకు తెలియదు ప్రత్యక్షమయ్యేది. మరి ఎవరు ఆ ప్రత్యక్షతను కనపరచాలి? తండ్రి మాత్రమే ఆ ప్రత్యక్షతను కనపరచాలి. అంటే క్రీస్తు అనుకున్నప్పుడు తనంతట తాను ప్రత్యక్షమవ్వడానికి అవకాశం లేదు. తండ్రి ప్రత్యక్షత అంటే తండ్రి క్రీస్తును ప్రత్యక్ష మగుమని ఆజ్ఞ జారీ చేయాలి. తండ్రి కుమారుని పంపాలి. పంపితే రెండో రాకడలో వస్తాడు. మొదటి రాకడలో తండ్రే పంపించిండు. అందుకనే నా అంతటా నేను రాలేదు, తండ్రి పంపిస్తే వచ్చాను. మొదటి రాకడలో చెప్పిండా? యేసు ప్రభుకు తనంతట తానే వచ్చిండా? తండ్రి పంపిస్తే వచ్చిండా? తండ్రి పంపిస్తే వచ్చిండు. రెండవ రాకడ కూడా, రెండో ప్రత్యక్షత కూడా తనంతట తానే రావాలనా? తండ్రి ప్రత్యక్షం కమ్మంటే క్రీస్తు కావాలా? అది. అందుకని యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోనుడు అయ్యేటప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో శిష్యులతో అంటాడు, ప్రభువా ఇశ్రాయేలుకు మరలా రాజ్యం అనుగ్రహించేదవా అంటే ఏమంటాడు? కాలములను, యేసు ప్రభువారు అంటున్నారు శిష్యులతో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, నా పని కాదు. ఎవరి పని అది? తండ్రి పని. అంటే యుక్త కాలము అని అన్నాడు. యుక్త కాలము అంటే తండ్రి అయిన దేవునికి తెలుసు. ఏ కాలాన రావాలో, ఏ రోజున, ఏ గడియన రావాలో తండ్రికి తెలుసు. ఒకసారి రండి, మళ్ళీ తిమోతి పత్రికకు రండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో 15వ వచనం నుంచి చదువుతున్నా. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు, యుక్త కాలమందు అంటే తగిన సమయమందు,
తగిన సమయం రావాలి. తగిన సమయం వస్తేనే క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయం ఎప్పుడో క్రీస్తుకు తెలియదు, ఆ సమయం తండ్రికి మాత్రమే తెలుసు. అందుకని అక్కడ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు అక్కడ? శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలమందు, తగిన కాలము వచ్చినప్పుడు, ఆ దినము వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతను కనపరుచునా ప్రత్యక్షమగునా? అది యేసుక్రీస్తుని గురించి మాట్లాడిన మాట అయితే తాను ప్రత్యక్షమగును అని ఉండాలి. ప్రత్యక్షత కనపరుచును, ప్రత్యక్షత చూపించునంటే ఇది మరొకరి చేత జరిగే ప్రక్రియ. చూపించేదెవరు? ప్రత్యక్షత చూపించేదెవరు? తండ్రి అయిన దేవుడు. ప్రత్యక్షం అయ్యేదెవరు? క్రీస్తు ప్రభు. ఆ మాత్రం తెలవదా పరిశీలన? ఆ మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయలేవా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనేవారికి యేసుక్రీస్తు రాజులకు రాజే, ప్రభులకు ప్రభువే. అసలు రాజ్యం అప్పగించిందెవరు? తండ్రి. రాజుగా అభిషేకించిందెవరు? తండ్రి. రాజ్యం ఇచ్చిందెవరు? తండ్రి. రాజ్యసింహాసనం నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా రాజ్య పరిపాలన చేయించున్నాడు. మరలా ఈ రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగించేదెవరు? క్రీస్తు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించి సమస్తము తన చేతికి అప్పగించిన తండ్రికి తాను కూడా లోబడిపోవును. అటు తర్వాత అంతం వచ్చిన తర్వాతకి. అర్థమైందా? అంటే భూమి మీద ఉన్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు నిన్ను రాజుని చేశారంటే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు. ఏమన్నాడు? నా తండ్రి చేత నాకు రాజ్యము అప్పగించబడింది అని అంటాడు. అర్థమైందా? నెబుకద్నెజరుతో యెహోవా దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఆయన భూమి మీద ఉన్న భూరాజులందరికీ ఆయన రాజై ఉన్నాడు. ఆయన ఎవనికి ఏ రాజ్యం ఇవ్వాలని తాను అనుకుంటాడో, ఇచ్చేయించుతాడో ఆయన వానికి ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఒక్కొక్క భూమి మీద ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజుకు అప్పగిచ్చేశాడు. భూలోక రాజ్యాలన్నిటినీ ఈ రాజులకు రాజును ఎవరు చేశాడంటే క్రీస్తును చేశాడు. ఈ క్రీస్తు తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. తండ్రి రాజు కాదా? సకల యుగములలో ఆయన రాజై ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. అర్థమైందా? ఆ ప్రత్యక్షత కనపరుచును. ఆ ప్రత్యక్షత అంటే ఆ రెండవ రాకడ. కనపరుచును అంటే బయలుపరుచును. ఎవరు? తండ్రి అయిన దేవుడు క్రీస్తుని. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై మనుషులల్లో ఎవ్వడు ఆయనను చూడలేదు, ఎవ్వడు ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షత గురించి చెప్పబడ్డది. యేసుక్రీస్తు ప్రత్యక్షతను కనపరిచేది తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అనుకుంటే రెండవ రాకడ జరిగేది కాదు. తండ్రి అయిన దేవుడు ఏ దినమో ఏ గడియ నిర్ణయించిండో ఆ గడియ క్రీస్తు ప్రభు నాకే తెలవదని అంటున్నాడు. అందుకే ఆ ప్రత్యక్షత ఎవరు చూపాలంటే తండ్రి చూపించాలి. అప్పుడు క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. అర్థమైందా? ఒకసారి రండి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఏమున్నది అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారిని స్టెఫను చూశాడు, దేవుని మహిమను చూశాడు, దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట. దేవుని కుడిపార్శ్వం, దేవుని చూడడు అని వాక్యమే చెప్తుంది కదా. యేసుప్రభే భూమి మీదకి వచ్చి చెప్పాడు కదా. యేసుప్రభు పరలోకానికి పోయినాక కూడా చెప్తున్నాడు కదా, తండ్రిని ఎవరు చూడలేరు. ఆయన పరలోకంలో ఉన్న దేవదూతలే చూడలేదు, కానీ మహిమ కనపడుతుంది కదా అక్కడ. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగును చూడగలవు, దేవుని చూడలేవు. ఆ వెలుగుని స్టెఫను చూశాడు, దేవుని వెలుగును, తేజస్సును చూశాడంట. ఆ తేజస్సులో కుడిపార్శాన దేవుని ఆ వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రకాశవంతమైన తేజస్సు అయి ఉన్నాడు. దానికి కుడిపార్శాన యేసుప్రభు నిలబడ్డాడు. ఇక దేవుని కూడా చూస్తాడు స్టెఫను. మహిమ, దేవుని మహిమను
మరి దేవుని మహిమను చూడేందుకు? యేసే పరలోకానికి పోయినాక దేవుడై ఉన్నాడు, అది నేను చూశానని చెప్తే ఫుల్ క్లారిటీగా. ఏమమ్మా, నిజమా అబద్ధమా? యేసు ప్రభుని నేను చూశాను, మహిమలో సింహాసనాసీనుడై ఉన్నాడు, దేవునిగా ఉన్నాడు అని అంటే అయిపోయాయి. ఇక ఫుల్ క్లారిటీ. ఇదంతా ఇక మనకెందుకు మళ్ళీ తండ్రి ఉన్నాడని, మళ్ళీ ఆయన కుడిపా, ఇవన్నీ అవసరం లేదు. ఇక యేసు ప్రభుని నేను దేవునిగా చూస్తున్నాను, ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడంటే అయిపోయాయి. మళ్ళీ దేవుని మహిమను చూస్తున్నాను, కుడిపార్శాన క్రీస్తు నిలబడ్డాడు అంటే నీ దృష్టిలో ఏంది? దేవుడు కనపడితే దేవుడు కనపడతాడా దేవుడు? ఆయనది అసలు నీ ఊహ కందని తేజస్సు కదా ఆయనది, ఎలా కనపడతాడు నీకు? అర్థమైందా? ఇంకొక పాయింట్ చూడండి. అక్కడ తండ్రి ఉంటే, మరి తండ్రిని చూస్తే డైరెక్ట్ తండ్రి నా ఆత్మను చేర్చుకొని అనొచ్చు కదా. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని ఎందుకంటున్నాడు అంటే తండ్రి కనపడలే, యేసు ప్రభు ఒక్కడే కనపడ్డాడు కాబట్టి. గా మాత్రం వచనం తెలవదా? యోహాను సువార్త 14:6 ఏముంది? నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చెప్పారు ఆ మాట? ఇది వర్తించదా అక్కడ? అంటే తండ్రి కనిపిస్తే యేసు ప్రభువుని వదిలిపెట్టి డైరెక్ట్గా నువ్వు తండ్రిని అడిగిపోతావా? నువ్వు తండ్రి దగ్గరికి పోవాలంటే ఎవరి ద్వారా పోవాలమ్మా? యేసు క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి పోవాలి. ఒక ఆయన అంటాడు, ఇక తండ్రి కనిపిస్తే తండ్రిని అడగొచ్చు కదా, యేసు ప్రభుని ఎందుకు అడిగిండు? ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని. ప్రభు ద్వారా పోవాలి, ఆ మాత్రం తెలవదా?